మాండవ్య మహాముని మౌన మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఒక రాజు ఆయన దొంగతనం చేశాడనుకుని ఆయనకి శిక్ష విధించాడు. అది ఏంటంటే శూలాన్ని శరీరంలో దింపేశాడు. అప్పుడు మిగతా మహర్షులు పక్షుల వేషంలో వచ్చి, "ఏంటి మహాత్మా, నీకు ఈ కష్టం అంటే నేను ఎప్పుడో ఏదో పాపం చేసుంటాను. అందుకనే ఇది ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ రాజుగారి తప్పు, భటుల తప్పు, ఎవరి తప్పు లేదు" అని చెప్తాడు. ఈ భటులు ఈ విషయం విని ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఆ రాజుగారు అర్ధరాత్రి పూట పరుగు పరుగున వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, "అయ్యా క్షమించండి" అని చెప్పి భటుల చేత ఆ శూల శిక్షని రద్దు చేయిస్తాడు. కానీ అది శరీరంలో దిగబడిపోవడం వల్ల శూలం కంఠం దాకా బయటికి రాలేదు. అప్పుడు రంపంతో కోయించాడు. అప్పుడు మాండవ్య మహాముని తన తపశ్శక్తి చేత యముడి దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, నువ్వు నాకు ఈ శిక్షను ఎందుకు విధించావంటే, నువ్వు చిన్నప్పుడు నీ ఆశ్రమం ఎదురుగుండా తూనీగలు వెళ్తుంటే కొబ్బరి పుల్లకి ఈ తూనీగలను గుచ్చావు. ఆ శిక్షను ఇప్పుడు అనుభవించావు అంటాడు. అప్పుడు నేను 8 ఏళ్ల వయసు వాడిని అంటున్నావు కదా, అప్పుడు నాకు అంత శిక్ష నాకే ఎందుకు విధించావు? నా తల్లిదండ్రులు శిక్షను 4 భాగాలు చేసి నా తల్లిదండ్రికి, గురువుకి, నాకు నలుగురికి వెయ్యాలి కదా, అంత శిక్ష నాకే ఎందుకు వేశావని యమధర్మరాజు గారిని అడిగాడు. అప్పుడు మాండవ్య మహాముని యమధర్మరాజు గారిని శపించాడు. "నువ్వు భూలోకంలో మానవుడిగా పుట్టి అవమానాలు, చేత్కారాలని పొందు. నువ్వు అక్కడ అవమానాలని, చేత్కారాలని పొందుతున్నప్పుడల్లా నీవు యమధర్మరాజుగా ఉన్నా అవన్నీ నీకు తగులుతాయి, నీకు వినబడతాయి అవన్నీ" అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు గారు భూమి మీద విదురుడుగా పుట్టి ఎన్నో అవమానాల్ని, చేత్కారాల్ని పొందాడు.